హాయ్ అండి. ఒక్కసారి ఈ విధంగా టమాటీ కర్రీ చేసుకొని చూడండి. పూరి, అన్నం అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది. ఎలా చేయాలనేది ఒకసారి మీరు కూడా చూసేయాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత వెల్లుల్లి ముక్కలు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అయిపోయాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు అనేది నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటీ ముక్కలు కట్ చేసేసి టమాటీలు కూడా యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మూత తీసుకున్న తర్వాత ఇంకా స్పైసెస్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదు. కొద్దిగా కారం అలాగే ధనియాల పొడి ఈ రెండు వేసేసిన తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి సిమ్లో పెట్టేసి కుక్ చేసామనుకోండి, ఇంకా వేడి వేడి టమాటీ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. వేడి అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ అండి. మీరు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.